తల్లిదండ్రుల యొక్క యాజమాన్యంలోంచి బయటికి రా. తల్లిదండ్రుల యొక్క భావోద్రేక బంధం తెగాలి అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క యాజమాన్యంలోంచి. అప్పటిదాకా తల్లిదండ్రులు మనకి అతి ప్రాముఖ్యమైన వాళ్ళు ఏం చెప్తే అది చేసాం, ఎందుకంటే వాళ్ళని మనం అంతగా ఎక్కువగా ప్రేమిస్తాం కాబట్టి. ఇది నేచురల్. అయితే దేవుడు వివాహం అయిన తర్వాత భర్తతో భార్యతో చెప్పే సంగతి ఏంటంటే ఇక్కడి నుంచి నీ యాజమాన్యం మారుతుంది. భార్యతో చెప్పే విషయం ఏంటంటే నీ యాజమాన్యం మారుతుంది. నువ్వు ఇప్పటిదాకా నీ తల్లిదండ్రుల యొక్క యాజమాన్యం కింద ఉన్నావు, ఇప్పుడు నీకు దేవుడు ఒక కొత్త యజమాని ఇస్తున్నాడు. భర్తతో దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు నుంచి ఇంతకు ముందు నీవు ఇంకొక యాజమాన్యం కింద ఉన్నావు, తల్లిదండ్రుల యొక్క యాజమాన్యం కింద ఉన్నావు, ఇప్పుడు నీవు యజమానిగా చేయాల్సిన ఇంకొక బాధ్యత నీ మీద పెట్టబడుతుంది. చాలా మంది భర్తలు దేవుని యొక్క ఈ ఆజ్ఞను నెరవేర్చరు. నాయకత్వాన్ని అబ్డికేట్ చేయడానికి వీల్లేదు.